అందరికీ నమస్తే. పృథ్వీ నా పేరు. ఏబీవీపీ హైదరాబాద్ సిటీ సెక్రటరీ. ఈ రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బస్ భవన్ ని ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ముట్టడించడం జరుగుతుంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్లు రాక ఒక పక్కన విద్యార్థులు గోసపడుతుంటే అదే విద్యార్థుల మీద బస్ పాస్ ఛార్జీలతోటి ఈరోజు యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆర్టీసీ అధికారులు కావచ్చు, భారాన్ని మోపడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ యొక్క విద్యార్థులకి గూది బండలాగా మారుతూ పేద మధ్యతరగతి విద్యార్థులని విద్య దూరం చేసిన కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈరోజు విద్యార్థులు, పేద మధ్యతరగతి విద్యార్థులు ప్రయాణిస్తూ తమ యొక్క పాఠశాలలకు, కళాశాలకు వెళ్ళేటువంటి ఆర్టీసీ బస్సుల యొక్క బస్ పాస్ ఛార్జీలు పెంచడము సిగ్గుమాలిన చర్యగా ఏబీవీపీ అభివర్ణిస్తూ ఉంది. మీరు ఒక్కసారి మీడియా మిత్రులు చూడవచ్చు, హైదరాబాదులో విద్యార్థులు తమ యొక్క ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఫుట్బోర్డు మీద నిల్చుంటూ ప్రయాణం చేస్తూ ఎప్పుడు కింద పడుతారో తెలియదు. వాళ్ళ యొక్క ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఈరోజు కళాశాలలో కావచ్చు, పాఠశాలలో కావచ్చు ఈరోజు వెళ్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వానికి అట్లా వెళ్తున్నా కూడా కనికరం లేకుండా ఫుట్బోర్డు ప్రయాణానికి ఈరోజు బస్ పాస్ ఛార్జీలు పెంచడము చాలా సిగ్గుమాలిన చర్య. మేము ఒకటే అనుకుంటా ఉన్నాం, వీరు ప్రవేశపెట్టినటువంటి ఫ్రీ బస్ పథకం యొక్క నష్టాన్ని భర్తీ చేయడానికే మాలాంటి పేద మధ్యతరగతి విద్యార్థుల మీద భారం మోపుతారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మీకు అంత విద్యాశాఖ మీద అంత చిత్తశుద్ధి ఉంటే మొదటగా విద్యాశాఖ మంత్రిని నియమించండి, పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను రిలీజ్ చేయండి. ఇవన్నీ కాక కేవలం విద్యార్థులని ఉన్నత విద్యకు దూరం చేసేటువంటి కుట్ర ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మొన్నటికి మొన్న సజ్జనార్ గారికి ఏబీవీపీ ప్రతినిధి బృందం సంప్రదించి ఒక బస్ పాస్ ఛార్జీలను తగ్గించాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు, సజ్జనార్ గారి నుంచి ఎటువంటి ఆన్సర్ రాలేదు. మేము ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, సజ్జనార్ గారు బయటికి రావాలి, మాకు సమాధానం చెప్పాలి. మేము ఇచ్చినటువంటి వినతి పత్రం పైన ఏం డెసిషన్ తీసుకున్నారో, ఏం నిర్ణయం తీసుకున్నారో విద్యార్థులందరికీ కూడా ఇక్కడికి వచ్చి చెప్పాలి. సజ్జనార్ గారు వచ్చేంత వరకు ఇక్కడ నుంచి లేచేది లేదు, మేము కదిలేదు లేదు. రాబోయే రోజుల్లో బస్ పాస్ ఛార్జీలు తగ్గించకుండే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ, ఖబర్దార్ ప్రభుత్వ అధికారులారా, విద్యార్థులని మహిళలు పురుషులుగా చూడకండి దయచేసి. విద్యార్థులందరూ కూడా విద్యార్థులని మహిళలు పురుషులుగా చూడడం కరెక్ట్ కాదు. విద్యార్థులందరూ ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సు ఉంటే అబ్బాయిలందరూ కూడా ఫుట్బోర్డ్ మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. వీళ్ళు పెట్టినటువంటి ఏదైతే హామీ ఇచ్చారో ఫ్రీ బస్ హామీకి అనుగుణంగా బస్సులు పెంచాలి. బస్సులు పెంచిర్రా మరి? మీరు చూస్తే దిల్సుఖ్నగర్ కావచ్చు, ఆర్టీసీ క్రాస్ రోడ్ కావచ్చు, ఇటువంటి రద్దీ ఏరియాలో విద్యార్థులు చదువుకునే ఏరియాలో ఈరోజు ఫుట్బోర్డు మీద ఒక్క బస్సు వస్తే ఒక్క బస్సులో 60 మంది ఎక్కాల్సిన బస్సులో 120 మంది ఎక్కుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం ఆర్టీఓ అధికారులకి, అధికారులు సామాన్య ప్రజలు బండి మీద ముగ్గురు వెళ్తే ఈరోజు ఫైన్ వేస్తూ ఉన్నారు. కానీ ఆర్టీసీ బస్సులలో 60-50 కెపాసిటీ ఉన్న బస్సులలో 120-130 మందిని ఎక్కించి ఈరోజు గొర్రెలను కూర్చున్నట్టు, గొర్రెలను తోలినట్టు ఈరోజు తోలుతూ పేద ప్రజల యొక్క ప్రాణాలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదు. ఫ్రీ బస్ ఇచ్చిర్రు, ఫ్రీ బస్కి అనుగుణంగా బస్సులు పెంచాలి. అయితే విద్యార్థులు ఈరోజు చాలామంది అమ్మాయిలు బస్సులలో ప్లేస్ లేక ఈరోజు కాలేకి వెళ్ళడం మానేసారు. అమ్మాయిలే చెప్తా ఉన్నారు, మేము ఫ్రీ బస్ అడగలేదు, ఫ్రీ బస్ కారణంగా మాకు బస్సులు దొరకట్లేవు, ఆ యొక్క బస్సులలో ప్రయాణించడం మా వల్ల కాక ఈరోజు కాలేజీకి వెళ్ళాలని చెప్పేసి అమ్మాయిలు ఈరోజు గోసపడుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, విద్యార్థులుగా చూడండి. విద్యార్థులకు పెంచినటువంటి బస్ పాస్ ఛార్జీలని ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా తగ్గించాల్సిందే. ఒకవేళ తగ్గించకపోతే ప్రభుత్వ అధికారుల యొక్క మెడలు వంచి తగ్గించేటువంటి సత్తా ఏబీవీపీకి ఉందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా పెంచినటువంటి బస్ పాస్ ఛార్జీలను పెంచాలి. యథావిధంగా అయితే పాత బస్ పాస్ ఛార్జీలు ఉన్నాయో అవిని కొనసాగించాలి. నా పేరు ఝాన్సీ, ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 20% పైగా ఫీజులు పెంచి పేద ప్రజలపైన మరియు ముఖ్యంగా విద్యార్థులపైన అధిక భారాన్ని మోపుతూ పేద విద్యార్థులు ఈరోజు విద్యను దూరం చేసే కుట్ర పన్నుతా ఉంది. దీన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఒక పక్క మహిళలకు ఉచిత బస్సులు అంటూ మహిళలను అగౌరవపరిచే విధంగా ఒక్క బస్సులో
కెపాసిటీకి మించి ఈరోజు గుంపులుగా ప్రయాణిస్తూ ఉంటే బస్సులు పెంచకుండా ఆ విధంగా మహిళలను ఈ విధంగా సామాన్య ప్రజలందరినీ కూడా ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఏదైతే పేద విద్యార్థులకు అధిక భారంగా మారినటువంటి ఈ యొక్క ఫీజుల ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనుకకు తీసుకోకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తుందని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు వాటిపైన స్పందించకపోవడం అనేది సిగ్గుచేటు. మీకు చేతనైతే విద్యా వ్యవస్థ మీద మీకు సోయి ఉంటే విద్యాశాఖ మంత్రిని నియమించండి. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయండి. అక్రమంగా దోపిడీలు చేస్తున్న కళాశాలల పైన చర్యలు తీసుకోవండి. అంతేగాని రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడ్డదని చెప్పుకుంటూ ఈ విధంగా పేద విద్యార్థులపైన సామాన్య ప్రజలపైన ఛార్జీల పెంపు మోతను వేస్తే మాత్రం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చూస్తూ ఊరుకో. ఖబర్దార్ ప్రభుత్వమా, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. అంటే ఈ రోజు పోలీసు అధికారులు ఎక్కడెక్కడ విద్యార్థులను నిర్బంధం చేయడాన్ని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తుంది. దాదాపు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు బస్ పాస్ ఛార్జీలు పెంచిరని, ఇప్పటికే స్కాలర్షిప్ రాక ఫీజు రియంబర్స్మెంట్ లేక పేద విద్యార్థులు చదువు దూరం అవుతున్న క్రమంలో దాదాపు 20% బస్ పాస్ ఫీజులు పెంచడాన్ని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తుంది. దాదాపు నెలకు 400 ఉన్న బస్ పాస్ ని 600 రూపాయల దాకా చేసి ఈరోజు పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్రలో ఈ యొక్క ఉన్నతాధికారులు కావచ్చు, సంజనాలు కావచ్చు, దీనిలో పాత్ర వహిస్తుండు. ఇప్పటికైనా బస్ పాసులు తగ్గించి పేద విద్యార్థులకు బాసడలు నిలవాలని ఏబీపీ నుండి డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి. విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు బస్ పాస్ ముట్టడం జరిగింది. ఎందుకంటే ఫీజులు 20% పెంచారు. ఇప్పటికే ఫ్రీ బస్సుల వల్ల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే ఈరోజు సరిగ్గా స్కూళ్ళు కాలేజీలు ఓపెన్ చేసే సమయానికి బస్ పాస్ ఫీజులు పెంచి విద్యార్థులకు విద్య దూరం చేసే ప్రక్రియలో భాగంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. చదువుకోవాలని చెప్పి ఒక విద్యార్థి మధ్య ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుతుంటే ఆ విద్యార్థులకు విద్యను చూసే దూరం చేసే ప్రక్రియలో ఇక్కడ చూడొచ్చు కుక్కలు ఇడిచినట్టు ఇడుస్తున్నారు. పోలీసు వాళ్ళు నాకు అర్థం కాదు. ఒకటే అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రానికి నీకు సిగ్గుంటే ఫస్ట్ స్కాలర్షిప్లు ఇచ్చి ఒక రాష్ట్రంలో విద్యార్థులను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం విద్యార్థులపైనే ఒక ఫీజుల పేరుతో, ఒక ఫీజుల పేరుతో ఆర్టీసీని భర్తీ చేయాలని ఒక ఆలోచన ఈ యొక్క ప్రభుత్వం చేస్తూ ఉంది. విద్యార్థి పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, ఫీజులు పెంచడం కాదు, ఉన్న ఫీజుల పైన ఆలోచన చేయాలి. ఆర్టీసీ భారాన్ని విద్యార్థుల పైన మోపడం విద్యార్థి పరిషత్ వ్యతిరేకిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రం కోసం పోరాడింది విద్యార్థులు. అదే విద్యార్థుల కోసం ఇలాంటి ఉద్యమానికైనా సిద్ధం కావడం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుకు పోతా ఉంటుంది. పెంచినటువంటి బస్ ఫీజు ధరలను వెంటనే తగ్గించాలి, లేకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. రేవంత్ రెడ్డి నిన్ను గద్దెదించే వరకు కూడా ఏపీ ఊరుకోదని చెప్పి ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరైతే ఏబీవీపీ బస్సు ఛార్జీల పెంపుపై ధర్నా కోసం అయితే ఇక్కడికి బస్ భవన్కి రావడం జరిగింది. దాదాపు చాలా మంది విద్యార్థులను అయితే అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం జరుగుతుంది. మీరు చూస్తున్నట్లయితే ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేసి వ్యాన్లలో తరలించడం జరిగింది. ఈ రోజు బస్సు ఛార్జీల పెంపుపై విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం నాతో పాటు ఒక విద్యార్థి ఉన్నారు. అసలు మీ డిమాండ్స్ ఏంటి? అసలు ఏం జరుగుతుంది? అందరికీ నమస్తే, నా పేరు క్రిష్, ఏబీవీపీ హైదరాబాద్ సిటీ మెంబర్. సో ఇవాళ ధర్నాకి మేము ఎందుకు దిగామంటే స్టూడెంట్స్ ఒక బస్ పాస్ 400 నుంచి 600కి అయ్యింది. దాదాపుగా 50% అనేది ఇంక్రీజ్ చేశారు. కేవలం ఎందుకు ఇంక్రీజ్ చేశారంటే ఏదైతే ఫ్రీ బస్ ఉందో దానికోసం ఇంక్రీజ్, ఏదైతే లాస్ ఉందో దాన్ని కవర్ చేయడానికి ఇదైతే స్టూడెంట్ బస్ పాస్ ఇంక్రీజ్ చేశారు. అలాగే బస్సులు అనేవి చాలా తగ్గించారు. ఇప్పుడు మనం 200 రూపాయలు అనుకోవచ్చు, సంవత్సరానికి 2400 రూపాయలు ఒక పేద విద్యార్థి అక్క ఎవరైతే స్కాలర్షిప్ల ఊర్లో నుంచి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ చదువుకుందామని ఒక గొప్ప ఆశతో వస్తారో వాళ్ళకి దెబ్బ కొట్టినట్టే కదా. ఈ 2400 అనేది ఒక స్టూడెంట్ పై మోపే భారం అది ఇది కాదు. మీకు అనిపిస్తుండొచ్చు చాలా చిన్నదని చెప్పి, కానీ ఒక్కొక్కరు ఈ 400 ఆల్రెడీ గతంలో 185 ఉన్న బస్ పాస్ని తీసుకొచ్చి 400% చేసింది. మళ్ళీ ఈరోజు భారం మోపడం జరిగింది. ఒక పేద విద్యార్థికి ఎలా అనేది ప్రయాణిస్తుంటాడు. ఆల్రెడీ మనకి స్టూడెంట్స్కి రావాలంటేనే ఉన్నది ఒక బస్ పాస్ మాత్రమే. లేడీస్కి ఫ్రీ ఉందాక కరెక్టే, వాడు ఇచ్చాడు, ఎవరు ఇవ్వమని చెప్పేసి అన్నారు. వాన్ పార్టీ గెలవడం కోసం తన ఇంప్లిమెంటేషన్స్ కోసం తను పెట్టుకొని ఈ రోజు వేరే వాళ్ళ మీద నింద మోపడం, వేరే వాళ్ళ మీద భారం మోపడం కరెక్ట్ కాదు కదా. ఆలోచించుకొని ఇచ్చేది ఉండే ఒక ఫ్రీ బస్ ప్రొవైడ్ చేయాలంటే దానికి తగ్గట్టు ఖర్చు వాళ్ళకి ముందు ఒక విజన్ ఉండాలి. విజన్ లేని గవర్నమెంట్ అక్క ఇది. మనకు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, ఎవ్వరు లేరు, ఎవరు ప్రశ్నిస్తారు అక్క ఇది. ఈ రోజు ఆల్రెడీ మేము సాటర్డే రోజు ధర్నా చేసినాం, మళ్ళీ ఇవాళ చేసినాం. దీనికి కానీ మాకు సొల్యూషన్ రాకపోతే పక్కా దీనికి 100 రెట్లుగా తీసుకొని వస్తామని ఏబీవీపీ డిమాండ్ ఏంటి? ఏబీపీ డిమాండ్ ఒకటే అక్క, బస్ పాస్లు తగ్గించాలి.
బస్సులను పెంచాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ సౌకర్యంగా కాలేజ్కి పోవాలని మా ఏబీవీపీ డిమాండ్ అక్క. దీన్ని ఎక్కడి వరకు వెళ్తాం అక్క? సజ్జనార్ గారు ఆఫీస్ వరకు వెళ్తాం, సీఎం ఆఫీస్ వరకు వెళ్తాం, సీఎం ఆఫీస్ ముట్టడి వరకు చేస్తున్నామని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను ఈరోజు.